లేవీయులు నీతిని అనుసరించు యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మూలము చేయు రీతిని ఆయన వారిని నిర్మూలము చేయును. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు. దేవుడు అంటే ఆయన ఎలాంటి వాడో ఆయన మనల్ని శుద్ధి చేయడానికి, పరిశుద్ధపరచడానికి ఆ అగ్ని అనేది ఎంతో అవసరమై ఉంది. ఎందుకంటే ఆయన అంతరంగములో సత్యాన్ని కోరుతున్న దేవుడు. దావీదు అంటాడు కదా 51వ కీర్తనలో, అంతరంగములో సత్యాన్ని అంటే మనము బయటికి మాట్లాడే మాటే కాదు, కానీ అంతరంగంలో కూడా సత్యాన్ని కోరే దేవుడు. అంతరింద్రియములలో, కొంతమందికి అంతరింద్రియములలో కోపం ఉంటది. ప్రసంగి 7వ అధ్యాయం అనుకుంటా. ఆ కోపం అనేది వాళ్ళకి అంతరింద్రియాల్లో అంటే లోపల. కానీ మనం ఇక్కడ ఈ మాటలో మనం చూసినట్లయితే ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు. ఎంత అలాంటి దేవుని మనం కలిగి ఉండి మనం ఇంకా శుద్ధి చేయబడకుండా యెషయా పెదవులను, ఆయన దగ్గర నుంచి వచ్చిన అగ్ని ఎలాగా ఆయన పెదవులను తాకిందో తను ఎలా మారిపోయాడో చూడండి. ఎలాగ దేవుని యొక్క మాటలు చెప్పగలిగాడు. ఒక ప్రవక్తగా యెషయా ఎంతగా తన మాటలు, హిజ్కియా యుద్ధానికి వెళ్ళాలా, ఏం చేయాలి, లేకపోతే హిజ్కియా మీదకి మరి యుద్ధానికి వస్తున్నాము అని చెప్పి, లేకపోతే అట్లా ఇది చేసినప్పుడు మరి ఏం చేయాలి అని చెప్పి మరి ఆ దినాల్లో ఉన్న ప్రవక్త అయిన యెషయా దగ్గరికి వెళ్ళినప్పుడు యెషయా చెప్తాడు, దేవుని ఏం చేయబోతున్నాడో చెప్తాడు. నీ మీదకి రాబోతున్న రాజు రేపటికల్లా చనిపోతాడు అని చెప్పగలుగుతాడు. ఆ పెదవులకి అగ్ని తగిలినప్పుడు ఎలాంటి పెదవులుగా మారిపోయినాయి అంటే అవి జరగబోయే వాటిని, గొప్ప గొప్ప రాజుల సహితము మరి ఏంటి మా పరిస్థితి అని చెప్పి మరి ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి మాటలు చెప్పగలిగాడు. ఆ కంసాలి వంటి అగ్ని లాంటి అలా కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మూలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును అన్న మాటలు అవి ఎవరైతే ఆ అగ్ని దగ్గరికి వస్తామో ఖచ్చితంగా మనము కూడా శుద్ధి చేయబడతాం. ఎవరైతే విల్లింగ్ గా ఉంటామో, ఆ విల్లింగ్నెస్ మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆశతో మనము విడుదల పొందాలి అని ఆశపడినప్పుడు ఖచ్చితంగా మనము దేవుని వైపు చూసినప్పుడు
దేవుని యొక్క చర్యకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు గొప్ప జయాన్ని చూస్తాం. జయము కొరకు మనం ప్రార్థన చేయాలి. మన ఒక వ్యక్తి నాకు ఈ విషయంలో నేను ఎట్లా ఉన్నాను, ఆ విషయంలో ఎట్లా ఉన్నాను, నేను ఇక్కడ బాగానే ఉన్నాను, అక్కడ బాగానే ఉన్నాను, అన్ని బాగానే ఉన్నాను, ఒక్క విషయంలోనే నేను మాత్రం కదిలిపోతున్నాను అని చెప్పి ఏ విషయంలో కూడా నేను ఇదవ్వట్లేదు, ఆ ఒక్క విషయంలోనే, ఆ ఒక్క వ్యక్తి విషయంలోనే అని చెప్పి చెప్తూ అది జయం వస్తుందా, అది జయం రాదా అన్నప్పుడు నేను అన్నాను, అది ఓపెన్ గా నువ్వు కన్ఫెస్ చేయగలుగుతున్నావు కాబట్టి, నువ్వు అది దాని ఒక్కదాన్ని బట్టి నువ్వు నరకానికి వెళ్ళిపోవడం నీకు ఇష్టం లేదు కాబట్టి, దాని విషయమై నువ్వు దేవుని వైపు చూస్తున్నావు కాబట్టి, అది కూడా మళ్ళీ అతను చెప్పిన మాట, కన్నీరు విడిచి దేవుని పాదాలు పట్టుకుంటాను నేను ఆ విషయంలో, కానీ జయం వచ్చినట్టే ఉంటది, ఎప్పుడేం బలహీనమవుతానో అప్పుడు మళ్ళీ నాకు ఆ మనసు కనబడుతుంది అని చెప్పారు. అలా చాలా క్లియర్ గా విషయాలన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, విడుదల పొందడానికి ఆశపడుతున్న వ్యక్తిగా నాకు అనిపించింది. కొన్నిసార్లు కొన్ని పబ్లిక్ గా కన్ఫెస్ చేసినప్పుడు, దేవుని బిడ్డల దగ్గర అయినా సరే ఓపెన్ గా చెప్పినప్పుడు జయం వస్తుంది. కొంతమంది ఆ ఒప్పుకునే విధానం కూడా పరిపూర్ణంగా కాకుండా ఏదో కొంచెమే ఒప్పుకొని దాన్ని మాక్సిమం దాసేసి కొంచెమే ఒప్పుకుంటారు కొంతమంది. అప్పుడు మళ్ళీ అపజయంలో పడిపోయిన పరిస్థితులు కనబడతా ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క అగ్ని అది మనల్ని తాకాలి అంటే మనం దాన్ని సమీపించాలి, కోరుకోవాలి, దేవుణ్ణి అడగాలి. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రెజెన్స్ ని యెషయా ఫీల్ అయ్యాడో ఆ సమయంలో అడుగుతా ఉన్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును అని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. అప్పుడు ఆ యొక్క పెదవులకి అగ్ని వచ్చి తగలడం మనం చూస్తున్నాం. మన యొక్క అవిధేయత, మన బలహీనతను మనం గుర్తించి దాని వలన వచ్చే కాన్సిక్వెన్సెస్, దాని వల్ల వచ్చే పర్యవసానాన్ని మనం గుర్తించి దాని నుంచి విడుదల పొందాలి అని మనం ఆశపడినప్పుడు, పౌలు గారు అంటారు, ఇంకా నేను రక్తం కారునంతగా నా పాపముల విషయం లేకపోతే బలహీనత విషయం ఇంకా రక్తం కారునంతగా యేసు ప్రభు ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఎంతగా ఆయన దేవుని వైపు చూస్తూ ప్రార్థన అలా చేస్తున్నారో, మరి ఆ చెమట రక్తంలాగా, అంటే ఎంత వేదనకి ఆయన గురయ్యాడు, ఎంత దేవునికి తండ్రి వైపు ఎంత బాధతో, ఎంత కృంగిన హృదయంతో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. కొంతమంది పాపాలు ఒప్పుకునే విషయంలో ఒప్పుకోవడం పశ్చాత్తాపం అనేది లేకుండా ఒప్పుకుంటున్న దినాలు కనపడతా ఉన్నాయి. ఎవరో అమ్మాయితో తిరుగుతా, లేకపోతే ఏదో అబ్బాయితో మాట్లాడతా, లేకపోతే ఏదో చేస్తా దొరికిపోయి వాళ్ళు ఇంటి వాళ్ళు అందరికి గలిబిలైపోయి, పంచాయతీలు అయిపోయి, అల్లరైపోయి మార్మోన్స్ పొందడానికి వస్తారు. వచ్చి ఆ పరిస్థితులే, ఆ సమస్యలనే
అయ్యే ముందు పెట్టుకొని వాటి విషయమై ఏడుస్తా, ఆ పరిస్థితుల్లో మా అత్త నన్ను ఎలా ట్రీట్ చేసింది, లేకపోతే మా ఆయన ఇట్లా ట్రీట్ చేశాడు, మా ఆవిడ ఇట్లా ట్రీట్ చేసింది, మా ఆవిడ ఇట్లా నిందించింది అని చెప్పి వాటి విషయమే చెప్పి, వాటి విషయమై ఏడ్చి, వాటి విషయమై అంతే. ఆ కష్టములోనే అసలు అవన్నీ కాదు. నువ్వు మారుమనసు పొందడానికి వచ్చావు కదా, నీ హృదయాన్ని దేవుడు నీకు అర్థం చేశాడా, నీ స్వభావాన్ని ఏంటో నీకు అర్థమయ్యిందా? ఎంతవరకు ఆ సమస్యలో ఉండగా మనుషులు వచ్చినప్పుడు ఎంతవరకు ఆ సమస్య చుట్టూరే తిరుగుతుంది. ఆల్రెడీ నువ్వు దొరికిపోయావు, నువ్వు చేసే తప్పు దొరికిపోయావు, నువ్వు దొరికిపోయి నువ్వు ఇక్కడికి వచ్చావు. ఇక నేను చేశానండి, అవునమ్మా నేను చేశాను అని చెప్పడమే కాదు, ఒక పశ్చాత్తాపం అనేది ఉండట్లేదు. ఒప్పుకుందా అంటే ఒప్పుకుంది. ఏం ఒప్పుకుంది? అందరికీ తెలిసిందే ఒప్పుకుంది. దేవుని యొక్క అగ్ని చేత మరి, లేకపోతే ఆయన అగ్ని, కంసాలి అగ్ని లాంటి వాడు కాబట్టి ఆ అగ్ని దగ్గరికి మనం వెళ్ళాలి. మనము బయటికి కనపడేటప్పుడు చాలా మంచిగా కనపడతాం. కొంతమంది ఉంటారు చాలా మంచిగా కనపడతారు, కానీ వాళ్ళ అంతరంగంలో శుద్ధి ఉండదు. కానీ మరి ఆయన కంసాలి అగ్ని లాంటి వాడంటే పైన శుద్ధి చేసే దేవుడు కాదు. వెండిని శోధించినట్లు శోధించి ఆయన మనలో ఉన్న అపవిత్రత అంతటిని తీసివేసే దేవుడు. అంతరంగంలో కూడా మరి ఆ శుద్ధి చేయబడాలి, కడగబడాలి. మన మాటలు, మన ఆలోచనలు, మన తలంపుల్లో కూడా మనము దేవుని ఆయన కంసాలి యొక్క అగ్ని వంటి వాడంటే ఆయన అగ్నికి మనం ఇదైనప్పుడు ఎంత చేంజ్ మనలో రావాలి. మొన్న ఎవరో చెప్తా ఉన్నారు, ఆడపిల్లలే పుడుతున్నారు, మగపిల్లోడు కావాలి, మరి హాస్పిటల్కి వెళ్ళి ప్రెగ్నెన్సీ ఎప్పుడు చూయించుకుంటే మరి వాళ్ళు చెప్పకూడదు. మనకు ఒక రూల్స్ ఉన్నాయి, చట్టం ఉంది. ఆడపిల్ల మగపిల్లడా అనేది ఏ డాక్టర్స్ చెప్పకూడదు. కానీ ఆ డాక్టర్స్ కూడా డబ్బులు తీసుకొని చెప్పేస్తున్నారట. డబ్బులు తీసుకొని చెప్తున్నారు. 10,000 ఇస్తేనో ఎంత డిమాండ్ చేస్తున్నారో డబ్బులు తీసుకొని చెప్తున్నారు. చూపించుకోవడం ఆడపిల్ల తీపిచ్చేయడం, చూపించుకోవడం ఆడపిల్ల తీసేయడం. ఇప్పటికి అట్లా 3-4 తీపిచ్చేసి వరుసగా మరి వాళ్ళు చెప్పడం డబ్బుల కోసం చెప్తున్నారా, లేకపోతే ఏం జరుగుతుందో తెలియదు. కానీ అలాగా ఎంత ఆరోగ్యం పాడైపోతుంది ఆ వ్యక్తిది. లేకపోతే ఎంత 4 నెలలు వచ్చినప్పుడు అలాగ చెప్తారంట. అదొక వ్యాపారం లాగా అయిపోయింది. చేయించుకునే వాళ్ళు కూడా చేయించుకోవడం. ఎంత దేవునికి వ్యతిరేకమైన పనులు అవి. ఇప్పుడు వీళ్ళు ఎవరు ఇలా చేస్తున్నది ఎవరు అంటే మారుమనసు పొందిన వాళ్ళే, మారుమనసు పొందిన వాళ్ళే. మారుమనసు పొందిన అత్త, మారుమనసు పొందిన తల్లి, మారుమనసు పొందిన పిల్ల, ఇంతమంది కలిసి చేస్తున్న పనులు ఇవన్నీ. ఎంత నిర్భయముగా పైకి చూస్తే వాళ్ళు చాలా దీనులుగా, సంఘములో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులుగా, చాలా ఇదిగా ఉన్నట్లుగా, అంత పెద్ద మనుషులుగా వ్యవహరిస్తూ
కానీ అంతరంగంలో వాళ్ళకి ఎలా ఉన్నారు వాళ్ళు? ఈ విషయాలు ఎవరికీ కనపడట్లేదు, ఎవ్వరికీ తెలియదు. ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలియదు, ఆడపిల్ల అని తెలియదు, తీపిచ్చిన విషయము తెలియదు. ఇలా ఇది ఒక్కటనే కాదు, ఏదో ఒక వీక్నెస్. చెయ్యకూడని వాటిని నిర్భయముగా చేస్తున్న వారిగా కనబడతా ఉన్నారు. బుద్ధిహీనత లోకంలో కంటే క్రైస్తవ కుటుంబాల్లో ఎక్కువగా కనబడుతుంది. చాలా విచారం. తెలిసి మనం తప్పులు చేస్తా ఉన్నప్పుడు దానివల్ల ఎలాంటి నష్టము మన మీదకి వస్తుందో మనకు తెలియదు. ప్రపంచమంతా కూడా మరి కొన్ని కంట్రీస్ లో అది లా చేశారు. ఇంతకుముందు అమెరికాలో లేదు, కానీ ఈసారి ట్రంప్ వచ్చినప్పుడు మరి అబార్షన్స్ ని చేయించుకోవడానికి వీల్లేదు అన్నాడు. అది లీగల్, అక్కడ అబార్షన్స్ చేయించుకోవడం లీగల్ మొన్నటి వరకు. వాటికి అబార్షన్ సెంటర్స్ అని కొన్ని ఉంటాయి. మనము దేవుని కలిగిన వారిగా ఉండి కూడా ఇలాంటి పనులు చేయకూడని వాటిని మనం చేస్తూ ఉన్నప్పుడు మనలో దేవుని ఆత్మ ఉండదు, మన కుటుంబాల్లో దేవుని యొక్క హస్తం తోడుగా ఉండదు. నిత్యము మనం దేవుని దగ్గరికి వచ్చి మనలో ఉన్న అవిధేయతలను, మనలో ఉన్న బుద్ధిహీనతను దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు, మన స్థితి మనకు అర్థమైనప్పుడు అంతరంగంలో మరి సత్యాన్ని కోరుకునే దేవుని దగ్గరికి మనము వచ్చి, కంసాలి అగ్ని వంటి అగ్ని దగ్గరికి మనం వచ్చి మనలో ఉన్న ఆ అపవిత్రత అంతటి నుండి విడుదల పొందుకోవడానికి మనం ఆశపడి, ఈ బలహీనత నుంచి నాకు విడుదల కావాలి, ఈ మనసు నుంచి నాకు విడుదల కావాలి అని ఆశతో మనం దగ్గరకు వచ్చినప్పుడు దేవుని కార్యాన్ని మనం చూస్తాం. కాబట్టి అపవాది మనల్ని అనేక విధాలుగా, ఇలాంటి దేవుని మనం ఎరిగి ఉండి కూడా, అలాంటి దేవుని మనం కలిగి ఉండి కూడా ఆయన దగ్గరికి రాకుండా, ఆయన చేత మరి వెండి శోధించబడినట్లు శోధించబడకుండా, మనం పరీక్షించబడకుండా, మనం సువర్ణం వలె మార్చబడకుండా, అవిధేయులుగానే మనము ఉండిపోయే పరిస్థితుల్లో అపవాది మనల్ని విడిచివేస్తున్నవాడుగా మనల్ని మనం చూసుకోవచ్చు. ఆయన నేను త్వరగా వస్తున్నాను, వారి జీతము ప్రకటన గ్రంథంలో ఆఖరి అధ్యాయంలో మనం చూస్తే ఆఖరి పేజీలో మనకి కనబడుతుంది. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. వస్తున్నాను చిన్నప్పటి నుంచి నేను వస్తున్నాను అంటున్నాడు. ఆయన రావట్లేదు, ఏమీ లేదు.
అని ఒక ఆయన ఎక్కడో చెప్తున్నాడంట. రాకడ ఇప్పట్లో రాదు అని చెప్పాడు. అని ఏమ రాదు కదా, నేను ఇలా చెప్తున్నాను, ఇప్పట్లో రాదు కదా. ఆయనేమో ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని అంటే ఆయన రావట్లేదని మనం ఎలా చెప్తాం? అనుకొనని గడియలో ఆయన వస్తాడు. అనుకొనని, మనం ఆయన వస్తాడు అని అనుకొనని గడియలో ఆయన వస్తాడు. ఆయన రావటం ఆలస్యం అవుతుంది అంటే ఆయన ఎంతో అందరూ ఇంకా రక్షణ పొందాలి అన్న ఉద్దేశంతో ఆయన ఆలస్యం చేస్తున్నాడు. కానీ వీల్ నెవర్ నో ఎప్పుడు ఆయన రాబోతున్నాడో, ఎప్పుడు వస్తున్నాడో మనకు తెలియదు. ఏ క్షణంలో అది జరుగుతుందో మనకు తెలియదు. వస్తున్నాడు వస్తున్నాడు అని చిన్నప్పటి నుంచి అంటున్నారు, ఇప్పటి వరకు రాలేదు అని, ఇంకా ఆలస్యం చేస్తాడు అని మనం ఎలా అనుకుంటాం? దేవుని యొక్క వాక్యము వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు అని చెప్పి అక్కడ ఇంగ్లీష్ లో బిహోల్డ్ ఐమ్ కమింగ్ క్విక్లీ అన్న మాటలో బిహోల్డ్ అన్న మాట ఎలా అంటే చాలా గట్టిగా, ఇదిగో నేను వస్తున్నా ఇప్పుడే వస్తున్నా అన్నట్లుగా అలర్ట్ చేస్తున్న మాట అది. బిహోల్డ్, ఇదిగో అన్న మాట. నువ్వు ఇంకేమన్నా డిలే ఉంటుంది అని నువ్వు అనుకుంటున్నావేమో, లేదు వచ్చేస్తున్నా అని చెప్తున్నంత సీరియస్ గా చెప్తున్న మాట అది. మనలో ఎంత మంది ఇదిగో నేను వచ్చేస్తున్నాను, ఆయన వస్తున్నాడు అంటే ఎంత తొందరపడతాం మనం. చుట్టాలు ఎవరైనా వస్తున్నారు అంటే, లేకపోతే ఇగరు వస్తున్నారు మన ఇంటికి అంటే గడగడలాడుతూ ఉంటారు కొంతమంది. వచ్చేసారంట ఇక్కడ దగ్గర దాకా వచ్చేసారంట అన్నప్పుడు ఎంత హడావిడి పడతా ఉంటాం. ఇల్లు శుభ్రంగా లేకపోతే, ఏమీ తినటానికి ఇంట్లో లేకపోతే, వంట ఏమీ చేయకపోతే, మనం సరిగ్గా డ్రెస్అప్ అయి లేకపోతే ఎంత కంగారు పడిపోతాం. అలాగా ఇల్లుని చక్కబెట్టుకోవడానికి, పరిస్థితులన్నిటిని చక్కబెట్టుకోవడానికి ఎంత తొందరపడిపోతున్నామో, అలాగా ఎవ్రీ డే ప్రతిరోజు కూడా అమ్మో ఆయన వస్తే ఏంటి నా పరిస్థితి అని చెప్పి మరి మనము అన్నిటినీ సరిచేసుకోవడానికి అంతరంగములో సత్యాన్ని కోరే దేవుడు కదా. నేను పైకి బాగానే ఉన్నాను కానీ అంతరంగములో సత్యం ఉందా నాలో? నేను పైకి మాట్లాడుతున్నానా? నేను అంతరంగంలో సత్యం కోరుకునే దేవుడికి ఎదుట నేను ఎలా కనబడతాను? ఆయన నన్ను శోధించినప్పుడు నేను ఎలా కనబడతాను అని మనము అలర్ట్ గా ఉన్నామా? ప్రతి క్షణము ఆయన అంటున్న మాట ఇదిగో నేను వచ్చేస్తున్నాను అన్నట్లుగా ఉంది దేవుని యొక్క వాక్యము. మనమేమో ఆయన వస్తున్నాను అట్లాగే అంటాడులే గాని పులి అని అట్లాగే అంటున్నాడు కానీ పులి లేదు ఏమీ లేదు అని చెప్పి నిజంగా పులి వచ్చినప్పుడు కూడా ఎవరు రాలేదు. మనం అలర్ట్గా ఉండకపోతే మనము ఎంత నష్టానికి గురైపోతామో. నేను పరిగెట్టేయగలను, నేను కుందేల్ని, నా తాబేలు ఎప్పుడుకి వెళ్ళాను, లాస్ట్ మినిట్లోనైనా సరే నేనే రీచ్ అవుతాను. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తో కుందేలు శుభ్రంగా చెట్టు కింద నిద్రపోయినట్లు, తర్వాత కడుక్కుందాంలే, తర్వాత వెళ్దాంలే దేవుని దగ్గరకు అని
మనం ఆలస్యము చేస్తూ నిర్లక్ష్యంగా ఉంటే ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో, ఎవరైతే వాళ్ళ విషయంలోనే జరగరానిది జరిగిపోయే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కాబట్టి వీ కెన్ నెవర్ టేక్ గాడ్స్ వర్డ్స్ ఫర్ గ్రాంటెడ్. దేవుని మాటల్ని అవి అవుతాయిలే, అవి జరుగుతాయిలే, చూద్దాంలే అన్నట్లుగా మనం నిర్లక్ష్యంగా మనం ఉండటానికి వీల్లేదు. ప్రతి దినము మనము మన హృదయాన్ని పరిశీలన చేసుకుంటూ, మన మాటల్ని పరిశీలన చేసుకుంటూ, మన ప్రవర్తన పరిశీలన చేసుకుంటూ చాలా ఎవరితో మాట్లాడినా సరే చాలా ఘోరమైన పరిస్థితులు వినాల్సి వస్తుంది. క్రైస్తవ కుటుంబాల్లోనేనా ఇలా ఉంది? క్రైస్తవ కుటుంబాల్లోనేనా? అత్తలైన వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారో కొన్ని మాటలు వింటుంటే భర్త వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు అని చెప్పి అవన్నీ ఆ మాటల్ని, ఆ పరిస్థితుల్ని తెలిసి అత్తకు చెప్పుకోలేక, మామకు చెప్పుకోలేక, భర్తకు చెప్పుకోలేక ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా చేస్తే మరి నేను మీ ఆయనకి చెప్తాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వచ్చిన మనిషికి వచ్చిందని తెలిసి వాళ్ళు ఇంతలోనే ఈ అమ్మాయి చెప్పేస్తుంది కదా ఆ అబ్బాయికి. ఆ అబ్బాయి ఫోన్ చేసి ఇంట్లో ఆ పిల్ల బయటికి వెళ్ళింది, మీరేం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ అమ్మోళ్ళని మందలిస్తే వాళ్ళ అమ్మోళ్ళు ఆ పిల్లను కొట్టడం, బెల్ట్ పెట్టి కొట్టడం. ఇంతకీ కుటుంబం ఏ కుటుంబం అంటే క్రైస్తవ కుటుంబం. ఎంత ఘోరమైన పరిస్థితులు కనబడుతున్నాయో. కొంతమంది చెప్పే మాటలు ఎంత విచిత్రంగా ఉన్నాయో. ఇది క్రైస్తవ కుటుంబమేనా? రక్షణ పొందిన కుటుంబమేనా? మళ్ళీ గుట్టు బయటికి రాకూడదు, కాపలా కాస్తారు. ఈ వ్యక్తి ఎవరితో మాట్లాడకూడదు, రిస్ట్రిక్షన్స్, ఎవరికి చెప్పకూడదు. ఎలాంటి హింస, ఎలా నలిగిపోతున్నారో. ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. నిర్భయముగా ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు, దేవుని భయం లేకుండా. ఎంత ఆశ్చర్యం కలుగుతుంది అంటే, రే మారు మనసు పొందిన వ్యక్తి కదా, మారు మనసు పొందిన వ్యక్తి కదా, ఇట్లా ఎక్కడన్నా అలాంటి మాటలు వింటున్నప్పుడు లోకంలో కూడా ఇలాంటివి జరగవు కదా అనిపిస్తుంది. అసలు లోకంలో కూడా కనీసం లోకంలో ఇలాంటివి జరుగుతున్నాయి అంటేనే చాలా విచారం, చాలా ఆశ్చర్యం కలిగే పరిస్థితులు అవి రక్షించబడిన వారి యొక్క ఇళ్లలో జరుగుతున్నాయి. అంటే దేవుని భయం అనేది ఏమాత్రం లేనట్లుగా కనబడతా ఉంది. మనుషులకి భయపడుతున్నట్లుగా కనబడుతుంది, కానీ
దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నట్లు మాత్రం ఏమి కనపడట్లే. రక్షించబడిన వ్యక్తి అంటే ఎంతో మంది మనల్ని చూస్తారు. మన ప్రవర్తన అది చక్కగా ఉండాలి. అంతరంగములు సత్యము కోరే దేవుడు మరి మనము ఎంత పరిశుద్ధంగా మనం బ్రతకాలి. బలహీనమైన పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే, నిర్లక్ష్యముగా మనం ఉన్నట్లయితే, మనము దేవుని దగ్గరికి వెళ్తే ఆయన కంసాలి అగ్ని వంటి వాడు కాబట్టి మనల్ని దేవుని యొక్క అగ్ని మనల్ని తాకినప్పుడు యెషయా పెదవులు ఎలాగా పరిశుద్ధపరచబడినాయో అలాగా మనము కూడా మన ప్రవర్తన కూడా మరి పరిశుద్ధపరచుకొని దేవునికి మహిమకరంగా మనం జీవించవలసిన వారిగా ఉన్నాం. అనేకులకు ఆటంకంగా కాదు కానీ అనేకులకు మేలుకరముగా, అనేకులకు ఆశీర్వాదకరముగా మన యొక్క మనల్ని చూసి అనేకులు మరి ఇన్స్పైర్ అయ్యేలాగా మన యొక్క ప్రవర్తన ఉండవలసి ఉంది. కాబట్టి దేవుని వైపు చూద్దాము, దేవుని యొద్దకు వెళదాము, మన హృదయాన్ని పరిశీలన చేసుకుందాము. ఒక క్రైస్తవ కుటుంబముగా ఉంటూ మన కుటుంబాలలో అలాంటి పరిస్థితులు, అలాగ దేవుని నామానికి అవమానం వచ్చే పరిస్థితుల్లో, ఆ పరిస్థితులు ఏమైనా మన ఇళ్లలో ఉంటున్నట్లయితే వాటిలన్నిటి నుంచి మనం విడుదల పొందుకొని దేవునికి ఇష్టమైన వారిగా, దేవుని ఆత్మ మన కుటుంబాల్లో ఉండాలి, దేవుని యొక్క సన్నిధి మన కుటుంబాల్లో ఉండాలి, దేవుని యొక్క ఇది మన యొక్క జీవితాల్లో, మన కుటుంబాలలో ఉండాలి అంటే మనలో ఉన్న అపవిత్రత అంతటినీ తీసివేసుకోవడానికి మనం సిద్ధపడితే మన కుటుంబాలని పరలోకం ఇక్కడే ఉందా అన్నట్లుగా దేవుడు చేయగలడు. కాబట్టి ఒకసారి పరిశీలన చేసుకొని మన కుటుంబాల్లో ఉన్న అపవిత్రత, ఎవరికి వాళ్ళమే నేను సరైతే పరిస్థితి అంతా సరవుతుంది అని నమ్మకముతో ప్రభు వైపు చూసి పరిస్థితుల్ని, ఇంటిని చక్కబెట్టుకొని మన దేవుని యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూడవలసిన వారిగా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. Recording stopped. దయచేసి ప్రార్థన చేసుకుందాం. గమనించండి, సాయంకాలం 7 గంటలకు యవనస్తుల కూటమి ఉన్నది. దయచేసి అందరూ గ్యాదర్ అవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. వాక్యం విన్నాము కదా, ప్రార్థన చేసుకుందాం.